ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్ మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు. చాలామంది మార్నింగ్ నుండి ట్విట్టర్లో అంటున్నారు అనమాట, ఈసారి ప్రదీప్ రంగనాథన్ దొరికిపోతాడు, దాంట్లో డౌటే లేదు, ట్రైలర్ డౌట్గా ఉంది, టీజర్ డౌట్గా ఉంది, సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ లేవు అని చెప్పి ట్విట్టర్లో మార్నింగ్ నుండి కొంతమంది అయితే డ్యూటీ చేస్తున్నారు. యాంటీస్ నిజంగా మళ్ళీ ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అని చెప్పి నేను అనుకోలేదు, మళ్ళీ అడుగుతున్నా. ఎలా భయ్యా ఇలాంటి కంటెంట్ ఎక్కడ దొరుకుతాయి నీకు? ఒక్క హిట్ కోసం పరితపిస్తుండు, మాకు సినిమాలు తీయడం రాక రీమేకులు తీసుకుంటున్నావు, ఇంకా తీసిన పచ్చడి తీసి రుద్దిన పచ్చడి రుద్దుకుంటుంటే ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్తో నువ్వు ఎలా వస్తున్నావు రంగనాథన్ భయ్య, ప్రదీప్ అన్న? నాకైతే ఒక్క మొక్క అర్థం కాలేదు. నిజం భయ్య, సినిమా నాకైతే పిచ్చిగా నచ్చింది. ఎక్కడ కూడా డౌన్ లేకుండా అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో దానికి మించి అయితే ప్రదీప్ మనకి సాటిస్ఫై చేసి పంపిస్తారు, దాంట్లో డౌట్ లేదనమాట. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఉంది, ఇంటర్వెల్లో మ్యూజిక్ ఉంది, అబ్బా ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడాలి నేను, అందుకే మీ ముందుకు వచ్చా. సినిమా ఏమాత్రం ఆలోచన చేయకుండా మీరైతే టికెట్ బుక్ చేసుకోండి, మీరైతే 100% సాటిస్ఫై అవుతారు, నాది గ్యారంటీ అనమాట. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా అంటే చాలా సింపుల్. 2040లో మన ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ ఫోన్ చూసుకున్నట్లయితే ఏదో జస్ట్ వస్తువు మనకి ఇప్పటికీ చాలా మందికి ఇది లైఫ్ టైం అనమాట. ఒక్క నిమిషం ఫోన్ చూడకపోయినా, ఒక్క నిమిషం రీల్స్ స్క్రోల్ చేయకపోయినా ఉండలేరు అనమాట, ఆగలేరు. సో 2040 కల్లా ఈ యొక్క ఫోన్ ఇంపార్టెంట్ మన జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా జీవితాన్ని నాశనం చేస్తుంది అనేటటువంటిది చూపించారు. సో మన ఎస్జే సూర్య చూసుకున్నట్లయితే ఒక యాప్ని కనిపెడతారు, అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. తన తీరి ఏంటంటే మనం లవ్ చేస్తున్నటువంటి వ్యక్తి జెన్యూనే కదా. మీరు ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, అబ్బాయిని లవ్ చేయొచ్చు, ఆ అబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా, ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా అని చెప్పి ఒక యాప్ని అయితే కనిపెడతారు. దానికోసం ఒక సపరేట్ మొబైల్ ఉంటుంది, ఒక రింగ్ ఉంటుంది అనమాట. ఆ రింగ్లో ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరాస్ ఉంటుంది. సో మీరు ఒక అబ్బాయిని లవ్ చేసిన, అమ్మాయిని లవ్ చేసిన ఈ యొక్క రింగ్ అయితే వాళ్ళకి తొడగొచ్చు అనమాట. తొడిగిన తర్వాత వాళ్ళని 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి ఇప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. సో వాడు స్నానం చేస్తున్నా, వాడు బాత్రూంలో ఉన్నా, వాడు ఎటెళ్ళినా కానీ నిజానికి వాడు లాయల్గా ఉన్నాడా లేడా అనేటటువంటిది చూసి లైక్ అనేటటువంటి యాప్ ఈ యొక్క పార్ట్నర్కి అయితే తెలియజేసింది. సో అలాంటి యాప్ ఏదైతే ఉందో ఒక విజృంభణ అయితే సృష్టిస్తుంది అనమాట. మన ఎస్జే సూర్య అయితే అలాంటి యాప్ని కనిపెడతారు. ఇంకా తన లైఫ్ ఉంటుంది భయ్యా, తన గర్ల్ ఫ్రెండ్ రోబోనే, తన నాన్న రోబోనే, తన బ్రదరు రోబోనే. సో తనైతే మనుషుల్ని అస్సలకే నమ్మడు, ఓన్లీ రోబోస్ని నమ్ముతారు, ఓన్లీ ఏఐని అయితే నమ్ముతారు. దాంట్లో కూడా ట్విస్ట్ ఉంటుంది అనమాట, అది లాస్ట్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈ విధంగా ఒక యాప్ కనిపెట్టి దేశం మీదకైతే వదులుతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, దాన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ మన ప్రదీప్ రంగనాథన్ చూసుకున్నట్టయితే పచ్చని ప్రపంచం క్రియేట్ చేసినటువంటి వాళ్ళ కొడుకు అనమాట. ఈ పచ్చని ప్రపంచం క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఫోన్ మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటే యాక్సిడెంటే చనిపోద్ది. సో ఆ విధంగా ఫోన్కి ఎడిక్ట్ అయ్యి, సోషల్ మీడియాకి బానిస అయ్యి, ఎవరు కూడా చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ నాన్న ఈ పచ్చని ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేస్తారు. అనుకోకుండా మనోడు ఇంటర్వ్యూకి వెళ్తే ఈ విధంగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తన వాయిస్ ఓవర్ అయితే వేయడం జరిగింది అనమాట. అది మాట్లాడాలి కదా, సో తన వాయిస్ నచ్చి తన వాయిస్ని మన ఎస్జే సూర్య అయితే సెలెక్ట్ చేస్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్ అనమాట. ఏంది బ్రో స్టోరీ మొత్తం చెప్పేసాను, నేను ఏం చెప్పాలా, నిజం చెబుతున్నా. మీరు ఇంకా చాలా అంటే చాలా మ్యాటర్ సినిమాలోనే ఉంది, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మెయిన్ ఈ సినిమాకి ప్రదీప్ రంగనాథన్ హీరో, డైరెక్టర్ హీరో అని చెప్పేదానికన్నా అనిరుద్ధ్ హీరో. ఎక్కడైనా సరే సినిమా డౌన్ అవుతుందిరా, సినిమా తగ్గుతుందిరా అంటే వచ్చిండేగా వాళ్ళ సాంగ్ ధీమా 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 ధీమా, ఈ విచ్చును బక్కోవడం మ్యూజిక్, ఆ ఇంటర్వెల్ మ్యూజిక్ అయినా, హీరోయిన్ ఎంట్రీ మ్యూజిక్ అయినా, ఆ క్లైమాక్స్ మ్యూజిక్ అయినా నిజంగా ఇంకా బ్రెయిన్లో తిరుగుతూ ఉంది. సినిమా చూసి వస్తా నేను ఊగుతున్నా అనమాట, ధీమా 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 అని చెప్పి ఊగుతుంటే ఏముట్టిందో ఇడికి అనుకుంటున్నారు. ఆ రేంజ్లో అయితే బక్కోడు మ్యూజిక్ చింపి పడేసిండు. కామెడీ కాడా కామెడీ మ్యూజిక్, అసలు ఒక్క సాంగ్ అన్నా ఒక్క సాంగ్ డౌన్లోడ్ లేదు భయ్యా, ప్రతి సాంగ్ అప్లోనే ఉంది. నేను ఒక్క సాంగ్ అంటే ఒక సాంగ్ విన్నా యూట్యూబ్లో, మిగిలిన ఎయ్యి కూడా వినలేదు. డైరెక్ట్గా థియేటర్ వింటమే స్టార్టింగ్ సాంగ్ అయినా, హీరోయిన్ చూసినప్పుడు సాంగ్ అయినా, వాళ్ళిద్దరు లవ్లో ఉన్నటువంటి సాంగ్ అయినా, బ్రేకప్ సాంగ్ అయినా, సాడ్ సాంగ్ అయినా, ప్రతి ఒక్కటి కూడా వేరే లెవెల్ ఇచ్చింది అనమాట. నిజంగా అనిరుద్ధ్కి అయితే దండేసి దండం పెట్టొచ్చు, వేరే లెవెల్ బీజం ఇచ్చిండు. నిజంగా బక్కోడా నిన్ను కొట్టేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఏమన్నా యాక్టింగ్ అసలు చింపేసిండు. స్టాఫ్లో ఉన్నటువంటి యాక్టింగ్, ఎమోషనల్ కూడా తను చేసేటటువంటి యాక్టింగ్, నిజంగా తను ఎమోషనల్ అవుతుంటే నిజమైనటువంటి లవ్ ఫెయిల్ అయినోడు కూడా ఎంత ఎమోషనల్ కాదు కదరా బాబు అనేటటువంటి రేంజ్లో అయితే తనైతే యాక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్
లెవెల్. అంటే ఆయన ఏడుస్తున్నప్పుడు మనకి ఏడుపు వచ్చేస్తుంది, ఊకనే కనెక్ట్ అయిపోతాం మనం. అరే బాబరే బనే పని కదా, ఇలా అయ్యి ఉండకూడదురా అనేటటువంటి ఫీలింగ్ మనకైతే తప్పకుండా కలిగిద్ది అనమాట. అండ్ మెయిన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనమాట, అది కూడా వేరే లెవెల్ చూపించిండు. లైక్ తన తండ్రి చూసుకున్నట్లయితే మొబైల్ని హేట్ చేస్తాడు, సోషల్ మీడియాని హేట్ చేస్తాడు. మరి దానికి గల కారణం ఏంది, ఎందుకు తను అంతలా హేట్ పెంచుకుంటూ తన కొడుకు కూడా ఆ విధంగా మొబైల్కి ఎడిక్ట్ అవుతాడు, ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతాడు అని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. అది కన్వర్ట్ చేసేటటువంటిది ఆయన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయినా వేరే లెవెల్. అక్కడ యాక్టింగ్ అయితే చింపేసిండు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎస్జే సూర్య అసలు ఏంది, అసలు మామూలు యాక్టింగ్ అది. ఆయన యాక్టింగ్కి మనమైతే వంక పెట్టేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసిండు. తన యూనివర్స్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పా కదా, ఒక రోబోని క్రియేట్ చేసుకుంటాడు. ఆ రోబోనే నా అన్న అంటాడు, నా తమ్మ అంటాడు. ఇంకో రోబోని క్రియేట్ చేస్తాడు, ఈ రోబోనే నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఇంకో రోబోని క్రియేట్ చేస్తాడు, ఈ రోబోనే నా తండ్రి అంటాడు. తన మనుషుల్ని నమ్మడు అనమాట. మనుషులు అనేటటువంటి వాళ్ళు బాతకని కొడతారు, టైం వేస్ట్ చేస్తారు. మనుషులు అంటేనే నాకు నచ్చదు, హ్యూమన్ అంటే నాకు నచ్చదు. నాకు నచ్చింది రోబోట్సే. చెప్పినటువంటి పని ఆచి తూచి అడగకుండా వెనకడుగు వేయకుండా చేసేటటువంటిది రోబోట్సే. నాకు రోబోట్సే ఇష్టం అని చెప్పి మనోడు చెప్తారు అనమాట. ఆ తర్వాత కృతి యాక్టింగ్, తను రీసెంట్గా నేను చెప్తున్నా ఉప్పెన సినిమాలో యాక్టింగ్ కన్నా అండ్ తన శ్యామ్ సింగ్ రాయ్లో యాక్టింగ్ కన్నా ఈ సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. నిబ్బాలాగా నటించడం, ఒక రీల్స్ ఎడిక్ట్ అయినటువంటి అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక ఫాలోవర్స్కి ఎడిక్ట్ అయినటువంటి అమ్మాయి ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించడంలో తనైతే మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా మనం ఎడిక్ట్ అయితే లైక్ 4 ఫాలోవర్స్ వచ్చారు, 4 షేర్లు వచ్చారు, 4 లైక్ కొట్టారంటే ఎలా ఎడిక్ట్ అవుతారు. రీసెంట్గా అమ్మాయిలో చూస్తూనే ఉన్నాం అనమాట. ఫాలోవర్స్ రావడం కోసం ఎంతగా తెగిస్తున్నారు. ఆ క్యారెక్టర్లో అయితే తనైతే జీవించబడేసింది. ఎమోషనల్గా కూడా అంటే నెక్స్ట్ లెవెల్. ఇక మీకు ట్రైలర్ చూస్తే తన యాక్టింగ్ లెవెల్ ఏందని చెప్పి అర్థమైతే తను కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. మెయిన్ ఈ సినిమాకి టెక్నాలజీ అనమాట. 2040లో ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించేది. ఎస్జే సూర్య ఒక డైలాగ్ చెప్తాడు, త్రివిక్రమ్ కొడుకు అల్లు అర్జున్ కొడుకు కలిసి ఒక సినిమా తీశారు కదరా అంటాడు. అక్కడైతే మామూలు అరుపల్లా. త్రివిక్రమ్ కొడుకు అంటే మ్యాక్సిమం మీకు తెలుసు అనమాట. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో కలిసి ఏదో వర్క్ చేస్తుండు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండు. అల్లు అర్జున్ కొడుకు అంటే ఎవరు, మన అయాన్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీశారంట. అది 2040 కల్లా రిలీజ్ అయింది అనేటటువంటిది చూపించేదైనా. మిషన్ ఇంపాసిబుల్, మన సూర్యాబాయిది, ఇంకా చాలా అంటే చాలా చూపించడం అయితే నెక్స్ట్ షో అనిపించింది. ఆ తర్వాత మన ప్రభుదాస్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది అనమాట. సో వంక పెట్టేటటువంటి ఫీలింగ్ లేదు. డెఫినెట్లీ వెళ్ళండి. మీరు మీ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనమాట. కామెడీ మామూలుగా లేదు భయ్య. నవ్వేక నవ్వుతురు, ఎమోషనల్ అయ్యే కాడ ఎమోషనల్ అవుతారు. అండ్ ఆ ఫైట్ అనమాట, లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది. నేను ఇది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, మీరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, మీరు ఎక్స్పర్ట్ కూడా చేయరు. అలాంటి ఫైట్ అనమాట. ఇంకా నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే ఈ సినిమా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్, లైక్ అంత పెద్ద పెట్టుబడి కూడా ఏం పెట్టలేదు. కానీ ఆ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ అనిపించదు. 2040 అంటే మనకి ఎలా చూపించాలి చెప్పండి. ఆ బిల్డింగ్స్ అయినా టెక్నాలజీ అయినా అప్పటికి హైదరాబాద్ ఎలా ఉంటుంది, అప్పటికి తమిళనాడు ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించడంలో ఏమన్నా అటు ఇటుగా అయితే ఏమన్నా గ్రీన్ స్క్రీన్లు కానొస్తాయి అని చెప్పి నేనేమనుకున్నా. కానీ అలాంటిది ఏం లేదు, మనకి యాజ్ ఇట్ ఈజ్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంత అంటే ఇంత కూడా డౌట్ రాదు, అరే ఇది విఎఫ్ఎక్స్ కాదురా, ఇది గ్రీన్ స్క్రీన్ రా, ఇక్కడ ఎఫెక్ట్స్ అంత బాగాలేదురా, ఇక్కడ దెబ్బేషన్ రా అనేటటువంటి డౌట్ మీకు ఎంత కూడా రాదు అనమాట. ఆ రేంజ్లో అయితే ఇది చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా టేక్ ఎబో చెప్పాల్సింది ఎవరికంటే ప్రదీప్ రంగనాథన్కి. ఒక సినిమా హిట్ ఏంటంటే డైరెక్టర్ క్రెడిట్స్ ఇవ్వచ్చు, 2 సినిమా హిట్ ఏంటంటే అది కూడా డైరెక్టర్కి ఇవ్వచ్చు. కానీ వరుసగా ఇది 4వ సినిమా, ఏం మాత్రం కంటెంట్ డౌన్ కాకుండా అలా లేపేటటువంటి ప్రయత్నం అనమాట. బాగా అరుపులు పడ్డదైతే అనిరుద్ధ్ మ్యూజిక్ వచ్చే కాడే నానా అంటే ఒక్కటే అరుసులు అందరూ. నేనైతే అరిసి నాకు గొంతు పోయిందనమాట. ఆ రేంజ్లో మ్యూజిక్ పడ్డది. ఇవాళ చూస్తే థియేటర్ ఒక 50% ఫుల్ అయింది. రేపైతే మీకు టికెట్లు కూడా దొరకవు. సో చూడండి మీకే విధంగా అనిపించింది సినిమా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేను చెప్తున్నా కదా, ఇంకో 10 సినిమాలు ప్రదీప్ రంగనాథన్ దగ్గర నుండి వచ్చినా కానీ ఖచ్చితంగా హిట్టే కొడతారు. ఆయన దగ్గర అది ఉంది, ఎందుకంటే గాడ్ ఫాదర్ లేకుండా పైకి వచ్చిండో అండ్ తనకు తెలుసు అనమాట కష్టం వాల్యూ ఏందని. అదేవిధంగా కంటెంట్ని వదులుతుండే మళ్ళీ ఇంకో 100 కోట్లు 200 కోట్లు కొడతారు, దాంట్లో డౌట్ లేదు. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మైనస్ చెప్పలేదు ఎందుకు బ్రో అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇదైతే చెప్పొచ్చు అనమాట. బాయ్ బాయ్, నమస్కారం.